వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఏంటో పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఎడిట్ల గోల, గ్రాఫిక్ల గోల, ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా సరే, లేదంటే ఎప్పుడు లైవ్లోకి వెళ్ళినా సరే ఇలా అడ్డంగా దొరికిపోతున్నారు అనేటువంటిది తెలుస్తుందో లేదో తెలియట్లేదు. ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా సర్క్యులేషన్ అవుతుంది. ఒకటేమో అంబులెన్స్కి సంబంధించింది, గతంలో చూసాం ఆల్రెడీ. అండ్ దీంట్లో చూస్తే లైవ్లో ఏ విధంగా ఎడిట్ చేస్తున్నారు, రానటువంటి జనాలు అనాలా, లేదు అంటే ఏమైనా మ్యాజిక్ ఏమైనా చేశారా సూపర్ పవర్స్ తోటి? ఎందుకంటే ఈ బిట్ని చాలా సర్క్యులేట్ చేస్తున్నారు లైవ్లో. ఏ విధంగా అంటే ఇప్పుడు మీడియాలో ఉన్నాం కాబట్టి బ్రాడ్కాస్టింగ్ గురించి తెలుసు. కెమెరా లైవ్లో నడుస్తున్నాయి అంటే స్విచ్చర్లు పెడతారు, మిక్సర్లు పెడతారు, డిఫరెంట్ యాంగిల్స్లో కెమెరాలు ఒకేసారి లైవ్ ఫీడ్ ఇస్తుంటే యాంగిల్స్ మారుతాయి తప్పితే ఫ్రేమ్ అయితే మారదుగా. బట్ దీంట్లో ఏంటంటే అప్పటిదాకా అందులో కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లైవ్లో ఆల్ ద సడన్ ఫ్రేమ్ కట్ అయిపోయి బయటకు వచ్చి అభివాదాలు చేయడాలు ఇవన్నీ చూస్తే లైవ్లో, అది కూడా ఎవడో మంచి పనితనం ఉన్నటువంటి వాడిని గట్టిగా పెట్టుకున్నట్టున్నారు కెమెరామెన్, ఎడిటర్ని కూడా. అందుకే కారులో అప్పటిదాకా పూలు వేయించుకుని కూర్చున్నటువంటి వ్యక్తి ఆల్ ద సడన్, అది కూడా లైవ్లో అవ్వడం. ఎడిటెడ్ వీడియో అయితే వేరు, బట్ లైవ్లో అది అవ్వడం అంటే గ్రాఫిక్స్ అనేటువంటిది వస్తుంది. ఎందుకంటే మనకేం కొత్త కాదు కదా గ్రాఫిక్స్ అనేటువంటిది. సభలకు వెళ్ళినా, సిద్ధం సభలకు వెళ్ళినా, ఇంకో చోటుకి వెళ్ళినా గత 5 ఏళ్లలో ఎలా గ్రాఫిక్స్ చేశారో చూసాం, ఎంతమంది జనాలు వచ్చారు అనేటువంటి దానికి. ఆ తర్వాత జనాలు పారిపోతుంటే కందకాలు తవ్వించినటువంటి ఘనత కూడా ఆయనకి దక్కింది అక్కడ. అండ్ ఆఫ్టర్ దట్ ప్రెస్ మీట్, రికార్డెడ్ ప్రెస్ మీట్ పెట్టి లైవ్ కింద ముందే రికార్డ్ చేసేసుకొని ఎక్కడ మళ్ళీ తప్పులు వస్తాయో, ఎక్కడ ఏం మాట్లాడతాననేది చూసుకొని ముందే స్క్రిప్ట్ జాగ్రత్తగా చదివేసి దాన్ని రికార్డ్ చేయించి లైవ్లో ఇవ్వడం. లైవ్ అని చెప్పి ఇంకొస్తున్నారు ఇది అని వెళ్ళే జర్నలిస్టులు అఫ్కోర్స్ వాళ్ళే ఉంటారు అనుకోండి, ఎవరు పిలిస్తే వాళ్ళే ఉంటారు. మిగతా వాళ్ళందరికీ కూడా నార్మల్ ప్రెస్కి అక్కడ అవకాశం లేదు కాబట్టి. ఇక ఏదైనా పర్యటనకి వెళ్ళినప్పుడు, ఎవరినైనా పరామర్శకు వెళ్ళినప్పుడు, శవయాత్రలకు వెళ్ళినప్పుడు లైవ్లో ప్రెస్ మీట్ పెట్టి జ్ఞానగుళికలు అలా వదులుతూ ఉంటారు. గతంలో కూడా ఇలాగే జరిగింది. అరటిపండు రైతులకు దానికి సంబంధించి ఏం మాట్లాడారో చూసాం కదా. అలాగే ఇక్కడ అంబటి రాంబాబు గారి ఇంటికి వెళ్ళి అక్కడ జన సమీకరణ పేరుతో ఇగో ఈ గ్రాఫిక్స్లు చూపించారు అని చెప్పి ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఏమంటారు, గ్రాఫిక్సా లేదు నిజంగానే ఏమన్నా సూపర్ పవర్స్ అని ఎందుకన్నా అంటే పీసీ సర్కార్ అని మెజీషియన్ ఉండేవాళ్ళు మనకి, ఇంద్రజాలికుడు పీసీ సర్కార్, ఇలా చాలామంది పేర్లు ఉన్నాయి. అలాగా ఈయనకు కూడా ఏమైనా ఇంద్రజాలం వచ్చా కొంపతీసి ఆల్ ద సడన్ కుర్చీలో, కారు లోపల కూర్చున్నటువంటి వ్యక్తి ఒక ఫ్రేమ్లో, అంటే కన్ను మూసి తెరిచే లోపల బయటకు వచ్చేసి అభివాదాలు చేస్తూ పూలు జలుచుకోవడం అనేది ఇంకా ఏమన్నా తెలియట్లేదు. ఎవరైనా మల్టీమీడియా ఎక్స్పర్ట్స్ ఉంటే దాన్ని ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.